హాయ్ హలో వెల్కమ్ టు వికితా ఫుడ్స్. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ మనం బీరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. నేను ఆల్రెడీ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి రోటి పచ్చడి చాలా బాగుండిద్ది రోట్లో దంచుకొని తింటే. ఇప్పుడు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు నేను 12 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ సరిపోతాయి. ఆయిల్ వేసుకుందాం. 2 టేబుల్ కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందాం. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలబెట్టుకుందాం. ఈ నీరంతా పోవాలి. ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఒకసారి కలబెట్టుకుందాం. లేతకాయలు కాబట్టి తొందరగా మగ్గిపోతాయి. ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. సిమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకుందాం. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలపెట్టుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. బాగా మగ్గిపోయింది కదా. ఒకసారి కలబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాలు చల్లార్చుకుందాం. ఇప్పుడు ఈ మొత్తం రోట్లో వేసి దంచుకుందాము. ఏ పచ్చళ్ళైనా రోట్లో వేసే దంచేది చాలా బాగుంటాయి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకుందాము. చాలా పోతే చూసి వేసుకుందాం. ఇప్పుడు దంచుకుందాం. జాగ్రత్తగా దంచుకోండి. దంచేటప్పుడు కంట్లో అలా పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం. లైట్గా కొద్దిగా. ఇప్పుడు అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఎంతో రుచిగా ఉండే బీరకాయ రోటి పచ్చడి రెడీ.